అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. ఏ టు జెడ్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకనే ఎప్పుడు చేయని విధంగా స్క్రిప్టింగ్ చేయను యూజువల్లీ నేను. బట్ ఈ వీడియోలో మొత్తం రాసుకొచ్చాను. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో దాట్ ఈ వీడియో వాచ్ చేశాక మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి ఇంకా ఏ వీడియోను వాచ్ చేయక్కర్లేదు. రైట్? సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ ఎస్పెషల్లీ డోంట్ మిస్ ది ఎండ్ బికాస్ ఎండ్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇష్యూస్ వస్తే ఎలాగా, బ్లాక్ లిస్టింగ్ చేస్తాయా, ఎక్కడ చేస్తాయి, ఇంపాక్ట్ ఉంటుందా, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే? ఇఫ్ యూ వాంట్ వాచ్ ద వీడియో అట్ 1.5x. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ స్టాండర్డ్ ప్రాసెస్ అండి. ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ హైరింగ్ రౌండ్స్ అన్ని అయిపోయాక యాక్చువల్ ఆఫర్ ఇష్యూ చేసే ముందు మనం తీసుకుంటున్న క్యాండిడేట్ జెన్యూనా కాదా అని చెప్పి చూడడానికి ఇటువంటి ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తాయి. దాన్నే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఆర్ బీజీవీ అంటారు. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఒక ఎంప్లాయర్, ఒక కంపెనీ క్యాండిడేట్ తీసుకుంటున్నప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అనవసరంగా వాళ్ళ వర్క్ ప్లేస్ స్టెబిలిటీ, అనవసరంగా మిగతా ఎంప్లాయీస్కి దానివల్ల డిఫికల్ట్ అవ్వకూడదు. ఓవరాల్గా వాళ్ళ కంపెనీకి చెడు జరగకూడదు. రైట్? కాబట్టి ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటాయి. ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్కి కొంచెం వేరేగా ఉంటుంది. సో విల్ టాక్ అబౌట్ ఈచ్ ఆఫ్ ది వెరిఫికేషన్ అండ్ ఆ వెరిఫికేషన్ ఇద్దరికి అంటే ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్కి అప్లికేబుల్ అవుతుందా ఆర్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్కేనా అని చెప్పి మాట్లాడుకుందాం. సో ద ఫస్ట్ వెరిఫికేషన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అనమాట. ఇది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరికి ఉంటుంది. అండ్ దీంట్లో మేజర్గా చేసేది ఏంటంటే మీరు చెప్పిన ఏదైతే 10th మార్క్స్ కానివ్వండి, 12th మార్క్స్ కానివ్వండి, డిగ్రీ ఆర్ మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ కానివ్వండి, ఇవి మీరు చదువుకున్న కాలేజ్ పేరు కానివ్వండి, దాంట్లో మీకు వచ్చిన సిజిపిఏ మార్క్సే వస్తుంది, ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కానివ్వండి, ఇవన్నీ మీరు చెప్పిన విధంగానే జెన్యూన్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. అండ్ ద సోర్స్ ఈజ్ కొన్నిసార్లు డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకే ఫోన్ చేసి అడుగుతారు. కొన్నిసార్లు వీళ్ళకి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి విచ్ హ్యాస్ ఆల్ దీస్ స్టూడెంట్ రికార్డ్స్. అక్కడి నుంచి కూడా వీళ్ళు తీసుకుని వెరిఫై చేస్తారు. మోస్ట్లీ మీ కాలేజ్కి పర్సనల్గా వెళ్ళి వీళ్ళు చెక్ చేయరు. ఇట్స్ మోస్ట్లీ ఆన్లైన్ ప్రాసెస్ ఓన్లీ, ఆన్లైన్ వెరిఫికేషన్ ఓన్లీ. సెకండ్ వెరిఫికేషన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్. ఇది ఫ్రెషర్స్కి ఉండదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సో అండ్ సో కంపెనీ నుంచి వస్తున్నామని చెప్పినప్పుడు ఆ సో అండ్ సో కంపెనీ జెన్యూనా, ఆ కంపెనీలో మీ టైటిల్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ పర్ఫార్మెన్స్ ఏంటి, మీ టెన్యూర్ ఆర్ డ్యూరేషన్, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వర్క్ చేశారు అనే డిఫరెంట్ డీటెయిల్స్ ఐదర్ కంపెనీస్కి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆర్ వీ హ్యావ్ పిఎఫ్ చెక్, ఐ కమ్ టు దాట్, దాని ద్వారా చెక్ చేస్తారు. అండ్ దీంట్లో అగైన్ ఇఫ్ యూ ఆర్ ఫౌండ్ గిల్టీ అంటే తప్పు చెప్పారని చెప్పి తెలిస్తే యూ మైట్ బీ అంటే ఆఫర్ రివోక్ అవ్వచ్చు. అంటే కొన్ని కేసులు ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగాకనే ఆఫర్ ఇస్తారు. బట్ కొన్ని కంపెనీస్ వెరిఫికేషన్ జరగకముందే ఆఫర్ ఇవ్వచ్చు. బట్ ఆ ఆఫర్లో క్లియర్గా చెప్తారనమాట, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఆఫర్ విల్ బీ రివోక్డ్ అని చెప్పి. సో ఇన్ ఐదర్ ఆఫ్ ది కేస్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్లో పాస్ అవ్వడం ఇంపార్టెంట్. రైట్? ద నెక్స్ట్ వెరిఫికేషన్ ఈజ్ అడ్రస్ వెరిఫికేషన్. దీంట్లో మీ కరెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ వెరిఫై చేస్తారనమాట. అంటే మీరు మళ్ళీ ముందుగానే ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ టైంలో ముందుగా ఇమ్మంటారు మీ కరెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్. దానికి ప్రూఫ్లు అడుగుతారు, లైక్ కరెంట్ బిల్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, అటువంటి ప్రూఫ్స్తో వెరిఫై చేస్తారు, క్రాస్ చెక్ చేస్తారు. అండ్ మోస్ట్లీ యాక్చువల్ అడ్రస్కి వెళ్ళి వెరిఫై చేయరు. బట్ కొన్ని కేసెస్లో దాట్ టు కొంచెం హైలీ ప్రొఫెషనల్ ఏవైతే రోల్స్ ఉంటాయో దాంట్లో దే హ్యావ్ ఫీల్డ్ ఆఫీసర్స్, వాళ్ళు పర్సనల్గా వెళ్ళి అడ్రస్ వెరిఫై చేసి రావచ్చు. అండ్ ఇట్స్ నాట్ కామన్. రైట్? మోస్ట్లీ అయితే ఐటీ ఎంప్లాయీస్కి అయితే అలా ఉండదు. ఇట్స్ మోస్ట్లీ వయా క్రాస్ చెకింగ్ విత్ ద గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్స్. రైట్? ఆ తర్వాత ద నెక్స్ట్ వెరిఫికేషన్ ఈజ్ క్రిమినల్ రికార్డ్ చెక్. ఇది అగైన్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరికి చేస్తారు. సో ప్రీవియస్ లీగల్ రికార్డ్స్ నుంచి కోర్ట్ రికార్డ్స్ కానివ్వండి, పోలీస్ డేటాబేసెస్ కానివ్వండి, వాటిలో చెక్ చేసి మీకు ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా అంటే అది చెక్ చేసి దాన్ని బట్టి అగైన్ ఆఫర్ కంటిన్యూ చేయాలా, రివోక్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. సో ఈ రికార్డ్స్ని వెరిఫై చేసి ఒకవేళ జెన్యూన్గా ఉంటే దే విల్ కంటిన్యూ, లేకపోతే కంపెనీ వాళ్ళకి దే విల్ రేజ్ అ రెడ్ ఫ్లాగ్. రైట్? ఆ తర్వాత ద నెక్స్ట్ వెరిఫికేషన్ ఈ మధ్యనే స్టార్ట్ చేసింది ఏంటంటే చాలా కంపెనీస్ సోషల్ మీడియా స్క్రీనింగ్ అనమాట. సో సోషల్ మీడియాలో లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ ఆన్లైన్ బిహేవియర్ ఎలా ఉంది, అప్రాప్రియేట్గా ఉందా, ఇన్అప్రాప్రియేట్గా ఉందా అని చెప్పి చెక్ చేస్తారు. కాబట్టి కొంచెం మంచిగా ఉండండి, అప్రాప్రియేట్ బిహేవియర్తో ఉండండి. ఈ ఫ్యాన్ వార్స్, వాళ్ళని వీళ్ళని తిట్టడాలు, అంటే మోస్ట్లీ ఇవి చేసేది అందరూ ఫేక్ అకౌంట్స్ నుంచి. బట్ బీ జెన్యూన్ ఇన్ సోషల్ మీడియా ఆల్సో. ఆ తర్వాత అగైన్ ఇంపార్టెంట్ వన్
ఐడెంటిటీ చెక్. ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. దీంట్లో వాళ్ళు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ ఇటువంటి గవర్నమెంట్ ఐడీస్‌ని వెరిఫై చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, అంటే పాస్‌పోర్ట్ ఉన్నా లేకపోయినా, ఓటర్ ఐడీ ఉన్నా లేకపోయినా, ఆధార్ ఉంటుంది ఫర్ ష్యూర్. బట్ దాంతో పాటు పాన్ కార్డ్ ఉండడం ఇంపార్టెంట్ బికాస్ యాజ్ ఎ ఎంప్లాయీ మీకు ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ లయబిలిటీ. సో ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు కాబట్టి పాన్ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, ఇంకా పాన్ కార్డ్ లేదనుకుంటే పాన్ కార్డ్ తీసేసుకోండి. మోస్ట్లీ ఉంటుంది మీకు, బట్ లేకపోతే దట్ టు ఫ్రెషర్స్కి పాన్ కార్డ్ తీసుకోండి. ఆ తర్వాత వీ హ్యావ్ రెఫరెన్స్ చెక్. ఈ రెఫరెన్స్ చెక్ ఫ్రెషర్స్కి చాలా కేసెస్లో మోస్ట్లీ ఉండదు, బట్ ఎక్స్పీరియన్స్డ్కి ఉంటుంది. దీంట్లో అగైన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ని స్టార్ట్ చేసే ముందే దే విల్ సెండ్ యూ అ ఫామ్. దాంట్లో ఫిల్ చేయమంటారు. దాంట్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్కి ఆ కాంటాక్ట్కి కాల్ చేసి మీ గురించి, మీ పర్సనల్ కండక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి వెరిఫై చేస్తారు. కొన్నిసార్లు మీ కాలేజెస్కి ఫోన్ చేసి వెరిఫై చేస్తారు. కొన్నిసార్లు మీ ప్రీవియస్ ఎంప్లాయర్కి, మీ ప్రీవియస్ కంపెనీకి, ఆ హెచ్ఆర్కి ఫోన్ చేసి ఆర్ ఆ మేనేజర్కి ఫోన్ చేసి వెరిఫై చేస్తారు. రైట్? సో అంటే కొన్నిసార్లు లెట్స్ సే మీరు మీ ప్రీవియస్ కంపెనీలో గొడవ అయిపోయి వచ్చేసారు బయటికి, అండ్ ఆ మేనేజర్ కాల్ చేసినప్పుడు ఈడు పెద్ద మంచిడు కాదు, పెద్ద ఆ టైంలో చెప్పాడు అనుకోండి, అప్పుడు ఎలా? సో ఆ విధంగా ఉంటే యూ కెన్ జస్టిఫై ఇట్. రైట్? సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎక్కడైనా ఇష్యూస్ వస్తే ఐ టాక్ అబౌట్ దట్, బట్ యూ కెన్ జస్టిఫై థింగ్స్. రైట్? అంటే మరీ మీ ఏమంటారు, ప్రీవియస్ ఎక్స్పీరియన్సే ఫేక్ అనుకుంటే దొరికిపోతారు, అది ఇట్స్ అ లీగల్ అఫెన్స్. బట్ లెట్స్ సే ఇటువంటి ఇష్యూస్ ఉంటే యూ కెన్ స్టిల్ జస్టిఫై కమ్ టు దట్. రైట్? ఆ తర్వాత వీ హ్యావ్ క్రెడిట్ స్కోర్ చెక్ అనమాట. ఇది ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువసార్లు ఉండకపోవచ్చు, బట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇటువంటి కంపెనీస్లో మోస్ట్లీ యూ విల్ హ్యావ్ అ క్రెడిట్ స్కోర్ చెక్. బికాస్ మీ ఫినాన్షియల్ హిస్టరీ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసే మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. గాట్ ఇట్? గ్రేట్. అండ్ ఫైనలీ పీఎఫ్ చెక్. ఈ పీఎఫ్ చెక్ మోస్ట్లీ ఫ్రెషర్స్కి ఉండదు, బికాస్ మీకు పీఎఫ్ అకౌంట్ చాలాసార్లు కొత్త క్రియేట్ అవుద్ది యాజ్ అ ఫ్రెషర్. సో ఎక్స్పీరియన్స్కి మాత్రం ఉంటుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ మీ ప్రీవియస్ ఎంప్లాయర్ యొక్క కంపెనీ పేరు కానివ్వండి, యూఏఎన్ లింక్డ్ హిస్టరీ కానివ్వండి, ఈజీగా తెలిసిపోతాయి. ఆ తర్వాత టెన్యూర్. సో ఆ ఈపీఎఫ్ రికార్డ్స్ స్టార్టింగ్ డేట్, జాయినింగ్ డేట్ అండ్ ఎగ్జిట్ డేట్ తెలిసిపోతాయి. సో మీ టెన్యూర్ తెలిసిపోతుంది. దాంతోపాటు మీ జాబ్ కంటిన్యూటీ, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వర్క్ చేశారు, మధ్యలో బ్రేక్ ఉందా, ఆల్ ఆఫ్ దాట్ విల్ బి నోన్. అండ్ దాంతోపాటు ఒక రఫ్ ఎస్టిమేట్ ఆఫ్ ది శాలరీ కూడా ఆ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ నుంచి, అదే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ నుంచి ఒక ఐడియా వస్తుంది. సో దీనికోసం వాళ్ళు మోస్ట్లీ మిమ్మల్ని ఆ పీఎఫ్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, స్టేట్మెంట్ కానివ్వండి, పాస్బుక్ కానివ్వండి అడుగుతారు. సో ఈవెన్ దాట్ ఈస్ ఎమర్జెన్సీ చేస్తున్నారు. నా కమింగ్ టు ద డ్యూరేషన్, ఈ బీజీవీ ఎంతసేపు పడుతుందని చూసుకుంటే, బీజీవీ హ్యాస్ 2 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మీరు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఈ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఐడెంటిటీ కార్డ్స్ కానివ్వండి, మీ రెఫరెన్సెస్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ ఇస్తారు. దిస్ విల్ హ్యావ్ సమ్ డెడ్ లైన్. బట్ అక్కడ నుంచి ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విల్ స్టార్ట్. దాట్ కెన్ టేక్ ఫ్రెషర్స్కి అబౌట్ 2 వీక్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్కి అబౌట్ 4 వీక్స్ బేస్డ్ ఆన్ మీరు ఎన్ని కంపెనీస్ మారారు అని చెప్పి. రైట్? అండ్ కొన్నిసార్లు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీస్లోనే హెచ్ఆర్ ఇన్ హౌస్ చేస్తారు, బట్ మోస్ట్లీ ఎంఎన్సీస్లో దేర్ ఆర్ కంపెనీస్. రైట్? సో ఫస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పి, హైయర్ రేట్ అని చెప్పి, ఆర్త్ బ్రిడ్జ్ అని చెప్పి, ID5 అని చెప్పి, ఆన్ గ్రిడ్ అని చెప్పి. సో మోస్ట్లీ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫస్ట్ అడ్వాంటేజ్, బట్ other companies, other agencies also work with companies. Right? Now coming to the issues. So issues can be of 3 stages అండి. ఫస్ట్ ది మైనర్ ఇష్యూస్. లెట్స్ సే మీరు గ్రాడ్యుయేషన్ ఇయర్ తప్పు పెట్టారు. సో మిమ్మల్ని జస్టిఫికేషన్ ఆర్ క్లారిఫికేషన్ అడిగినప్పుడు మీరు దాన్ని జస్టిఫై చేయగలిగితే యూ విల్ స్టిల్ హ్యావ్ ది ఆఫర్. ఇట్స్ జస్ట్ దట్ క్లారిఫికేషన్ అడుగుతారు. రైట్? లెట్స్ సే ప్రీవియస్ ఎంప్లాయర్ డీటెయిల్స్ ఫేక్ పెట్టారు. రైట్? ఫేక్ అని తెలిసిపోయింది. ఆ కేసులో ఏం చేస్తారు? మోస్ట్లీ యువర్ ఆఫర్ విల్ బీ రివోక్డ్. రైట్? దాంతోపాటు బ్లాక్ లిస్టింగ్ పాసిబిలిటీ కూడా ఉంది. ఐ టాక్ అబౌట్ దాట్ అట్ ది ఎండ్. అండ్ ఫైనల్ టైప్ ఆఫ్ ఇష్యూ ఈజ్ లీగల్ ఇష్యూ. లెట్స్ ఏదైనా ఫ్రాడ్ కనిపించింది, అంటే ప్రీవియస్ కంపెనీలో ఫ్రాడ్ చేసి వచ్చేసి ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఆ కేసులో లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఓకే? నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ థింగ్స్. రైట్? చెప్పాను కదా. సో ఫస్ట్ థింగ్ ఈజ్, ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీలో మీరు ఎక్కడైనా ఈ బీజీవీ ప్రాసెస్లో ఫేక్ డీటెయిల్స్ పెట్టారని చెప్పి తెలిసిపోతే, దొరికిపోతే మోస్ట్లీ కంపెనీస్ బ్లాక్ లిస్ట్ చేస్తాయి. ఈ బ్లాక్ లిస్టింగ్ వాళ్ళ కంపెనీ వరకు చేస్తే ఓకే, అది ఎలాగో చేస్తాయి. దాంతోపాటు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నాస్కామ్ డేటాబేస్ అనమాట. సో నాస్కామ్ వాళ్ళు దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ NSR, నేషనల్ స్కిల్స్ రిజిస్ట్రీ. దాంట్లో బ్లాక్ లిస్ట్ చేస్తారు. దాంట్లో చేస్తే ఏమవుద్ది అంటే అక్రాస్ ఇండస్ట్రీ మీకు జాబ్ రావడం కష్టమైపోతుంది. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఈ NSRలో చెక్ చేస్తారు ముందుగా. సో మీకు ప్రీవియస్ బ్లాక్ లిస్టెడ్ హిస్టరీ ఉంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ అ గుడ్ జాబ్ ఇన్ MNCs ఫర్ ష్యూర్. సో మీరు ఫేక్ పెట్టకండి అనవసరంగా, మీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ పాడవుతాయి. ఓకే?
ఆ తర్వాత వెన్ కమింగ్ టు స్టార్టప్స్ అండ్ స్మాల్ కంపెనీస్, వీళ్ళు ఇంత డీటెయిల్డ్గా వెరిఫికేషన్ చేయరు. దే మోస్ట్లీ చెక్ ఐడెంటిటీ, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చెక్ చేస్తారు. దెన్ కమింగ్ టు గవర్నమెంట్ జాబ్, ఆ కేసెస్లో మోస్ట్లీ దే హ్యావ్ అ సెపరేట్ పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్. దాంతోపాటు మీ కాస్ట్, మీ డొమసైల్, మీ క్యారెక్టర్ సర్టిఫికేట్, వీటిని కూడా చూస్తారు. బికాస్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ జాబ్స్లో వీ హ్యావ్ దోస్ రిజర్వేషన్స్ కదా. సో దానికోసం దే వెరిఫై those caste and domicile certificates also. Okay, coming to banking and financial organizations, నేను చెప్పినట్లుగా క్రెడిట్ స్కోర్ అండ్ అదర్ ఫినాన్షియల్ హిస్టరీ, మీ లోన్స్ కానివ్వండి, వీటిని అన్నిటిని చెక్ చేస్తారు. సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంతకు మించి పెద్దగా ఉండదు, బట్ దీంట్లో కవర్ చేయని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఆస్క్ దెమ్. నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే తెలుసుకుని మీకు హెల్ప్ చేసేందుకు ట్రై చేస్తాను. బట్ మోస్ట్లీ వన్ థింగ్ ఈస్ గైస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది మేజర్ కంపెనీస్లో. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లోంచి తప్పించేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించి ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టకండి. రీసెంట్గా ఒక రీల్ పెట్టాను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, చాలామంది ఫేక్ పెట్టేయమంటారా, గ్యాప్ వచ్చేసింది కదా తీసుకోవట్లేదు అంటే ఆ ఫేక్ పెట్టడం తప్పు, ఇల్లీగల్ అని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, మరి ఎందుకు అడుగుతున్నారు? సింపుల్ రీజన్ ఇస్, చాలామంది అలా తెచ్చుకుని ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టేసి జాబ్స్లో బాగానే కంటిన్యూ అవుతున్నారని చెప్పి మీరు చూస్తున్నారు, దానివల్ల అడుగుతున్నారు. బట్ అలా చేయకండి. బికాజ్ అనవసరంగా ఆబ్వియస్లీ ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా మిమ్మల్ని తీసుకుంటున్నారు ఫేక్తో అంటే ఇట్ ఈస్ స్మాల్ కంపెనీస్. సో ఆ చిన్న కంపెనీస్ కోసం అనవసరంగా రిస్క్ చేసి నైట్ నిద్ర పట్టగా ఎప్పటికప్పుడు భయపడుతూ, ఇల్లీగల్ కదా, సో అనవసరంగా లీగల్ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలేమో అని చెప్పి ఆ టెన్షన్తో ఎందుకని చెప్పండి. దాని బదులు ట్రై నెట్వర్కింగ్, ట్రై ఫ్రీలాన్సింగ్, ట్రై ఓపెన్ సోర్స్. కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పించుకోలేరు. అండ్ దొరికేస్తే ఈ బ్లాక్ లిస్టింగ్ అండ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ అవసరమా? సో ఇప్పటిదాకా బాగా చదువుకుని అదేవిధంగా బాగా జెన్యూన్గానే కంటిన్యూ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.